వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో మనం 10వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి భాగం చెప్తున్నాం ఇవాళ. శ్రీ శుకౌవాచ. ఇతి దానవదైతేయానా విందన్నమృతం నృప యుక్తాః కర్మణి యత్తాశ్చ వాసుదేవ పరాంగుఖా. సాధయిత్వామృతం రాజన్ పాయయిత్వా స్వకాన్ సురాన్. పశ్యతాం సర్వభూతానాం జయౌ గరుడవాహనః. సపత్నానాం పరామృద్ధిం దృష్ట్వా తే దితినందనాః. అమృష్యమాణా ఉత్పేతుర్దేవాన్ ప్రత్యుజ్యతాయుధాః. శ్రీశుకుడు వచించాడు. పరీక్షణ్ మహారాజా, దానవులు దైత్యులు సావధానులై క్షీరసాగరము మధించారు. అయినను భగవంతుని ఎడ విముఖులవుట వలన వారికి అమృతం లభింపలేదు రాజా. శ్రీ మహావిష్ణువు సముద్రమును మధించి అమృతమును సాధించాడు. దానిని తనవారైన దేవతలకు పంచి ఇచ్చాడు. తరువాత అచ్చటి వారందరూ చూచుచుండగానే గరుడ వాహనముపై వెళ్ళిపోయాడు ఆయన. దైత్యులు తమ శత్రువులైన దేవతల అభివృద్ధిని చూసి సహింపలేకపోయారు. వెంటనే వారు ఆయుధములను చేబూని దేవతలపై యుద్ధ సన్నద్ధులైనారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్ములను ఆశ్రయించుటచే సమస్త దేవగణములు ఆ స్వామి అనుగ్రహమును పొంది ఉన్నారు. తదస్సురగణాః సర్వే సుధయా పీతయైధితాః ప్రతిసంయుయుః శస్త్రైర్నారాయణ పదాశ్రయాః. అందువలన వారు అమృతోపానం చేసి మిక్కిలి శక్తిమంతులైనారు. వారును తమ అస్త్రశస్త్రములను ధరించి దైత్యులను ఎదుర్కొనుటకు సిద్ధమైనారు. తత్ర దైవాసురో నామరణః పరమదారుణః రోధస్యుదన్వతో రాజం స్తుములో రోమహర్షణః. తత్రాన్యోయం సపత్నాస్తే సంరబ్ధ మనసోరణే సమాసాద్యాసిభిర్బాణైర్నిజఘ్నుర్వివిధాయుధైః. శంఖతూర్య మృదంగానాం భేరీడమరుణాం మహాన్. క్షీరసాగర తీరమున సురాసురుల మధ్య మిగుల గగుర్పాటును కలిగించేటి భయంకర యుద్ధం జరిగిందండి. అది దైవాసుర సంగ్రామం అని పేరుతో ప్రసిద్ధిగాంచింది. అప్పుడు పరస్పరము శత్రుత్వము కలిగిన రెండు పక్షముల వారు మిగుల క్రుద్ధులైనారు. వారు ఎదురెదురుగా నిలిచి ఖడ్గములు, బాణములు మొదలగు వివిధ ఆయుధములతో ఘోర యుద్ధానికి తలపడ్డారు. ఆ సంగ్రామమున శంఖములు, తూర్యములు, మృదంగములు, నగారాలు, డమరుకములు మొదలగు వాద్యఘోషములు చెలరేగాయి. ఏనుగు హీంకారములతో, అశ్వముల సగిలింపులతో, రథముల సవ్వడులతో, పదాది దళముల పాదఘట్టనలతో భయంకరమైన కోలాహలములు చెలరేగాయి. రథినో రథివిస్తత్ప్రత్పత్తిభిస్సహ పత్తయః హయా హయైర్భాష్యైః సమసజ్జంత సంయుగే. ఉష్ట్రైః కేచిదిభైః కేచిదపరే యుయుధుఃఖరైః కేచిద్గౌరమృగైర్వృక్షైర్ద్వీపిభిర్హరిభిర్భ్రాः. రుద్రైః కంకైర్బకైరన్యేష్యేన భాసైస్తిమింగిలైః. శరవైర్మహిషైః ఖడ్గైర్గోవృషైర్గమయారుణైః శివాభిరాకుభిః కేచిత్సుకలాసైః శశైర్నరైః. వస్తైరేకే కృష్ణసారైర్హంసైరన్యే చ సూకరైః అన్యే జలస్థలఖగైః సత్వైర్వికృతవిగ్రహైః సేనయోరుభయో రాజన్ విశుస్తే కృతోగ్రతః. ఆ సంగ్రామమున శంఖములు, తూర్యములు, మృదంగములు, నగారాలు, డమరుకములు మొదలగు వాద్యఘోషములు చెలరేగాయి. ఏనుగు ఘీంకారములతో, అశ్వముల సగిలింపులతో, రథముల సవ్వడులతో, పదాదిదళముల పాదఘట్టనలతో భయంకరమైన కోలాహలములు చెలరేగాయి. ఆ రణభూమి యందు రధికులతో
రధికునకును కాల్బలములతో కాల్బలముల వారికిని అశ్వికులతో అశ్వికులకును గజబలములతో గజబలముల వారికిని సంకుల సమరం జరిగింది. ఆ వీరులలో కొందరు ఒంటెలపైనను ఏనుగుల మీదను గాడిదలపైనను ఎక్కి పోరాడుతున్నారు. మరికొందరు భటులు గౌర మృగముల మీదను ఎలుగుబంట్ల పైనను పుల్ల మీదను సింహముల పైనను కూర్చుని పోరాడుతున్నట్ట. మరికొందరు సైనికులు గద్దల మీదను కంకమృగముల మీదను బాతుల పైనను రాబందుల మీదను భాసపక్షుల మీదను కూర్చుని యుద్ధం చేస్తున్నారు. కొందరు భటులు తిమింగిలముల మీదను శరభముల పైనను వృషభముల మీదను దున్నపోతుల మీదను అరుణమృగముల పైనను ఎక్కి పోరాడుతున్నారు. మరికొందరు నక్కల పైనను ఎలుకల మీదను ఊసరవెల్లుల పైనను కుందేళ్ల మీదను ఎక్కి సమరం సాగిస్తున్నట్ట. ఎక్కుమంది మనుష్యుల మీదను మేకల పైనను నల్ల జింకల మీదను హంసల మీదను అడవి పందుల పైనను ఎక్కి పోరాడుతున్నారు. ఈ విధంగా మరికొందరు భూమిపైనను జలములలోను ఆకాశం నందు ఉంది భయంకరాకారములు గల ప్రాణులపై అధిష్ఠించి ఉభయపక్షముల వారు యుద్ధరంగములందు ముందునకు సాగుతున్నారండి. తర్వాతి భాగం మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.